ఈరోజు మన ముందు కులగణన అంశం మీద ఎందుకు జరుగుతుంది, కులగణన ఎందుకు, కులగణన అంటే ఏంటి, దీనికి ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఏంటి, కులగణన ఎక్కడెక్కడ జరిగింది, ఇంతకుముందు ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది, తర్వాత రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో కులగణన ఎక్కడ జరిగాయి, దేశవ్యాప్తంగా ఎప్పుడు జరిగింది, రాష్ట్రాల్లో ఎప్పుడు జరిగాయి కొన్ని రాష్ట్రాల్లో, తర్వాత ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న కులగణన మీద సమగ్రంగా ఈరోజు డిస్కషన్ చేసుకుందాం. కులగణన అన్న అంశం క్యాస్ట్ సెన్సెస్. యాక్చువల్లీ సెన్సెస్ అన్నది మనం చూసినట్లయితే బ్రిటిష్ కాలంలో అంటే 1872లో స్టార్ట్ అయింది సెన్సెస్. కానీ 1881లో సెన్సెస్ అన్నది ఫుల్ ఫ్లెడ్జ్గా క్యాస్ట్ సెన్సెస్ అన్నది కులగణన అన్నది స్టార్ట్ అయింది. అంటే 1881 నుంచి 1931 వరకు కూడా ఈ కులగణన అన్నది చేశారు ఆ బ్రిటిషర్స్ పీరియడ్లో. అంటే సెన్సెస్లోనే సోషల్, ఎడ్యుకేషనల్, ఎకనామికల్ ఆస్పెక్ట్స్ని కలెక్ట్ చేస్తూ అందుట్లోనే వివిధ రకాల కులాలను అప్పట్లో ఉన్న ప్రావిన్సెస్లో అలాగే బ్రిటిష్ రూల్ చేస్తున్న ఏరియాలో అన్నిటి దగ్గర కూడా సమగ్రంగా 1931 వరకు కూడా కులగణన అనేది జరిగింది. అదే 1941లో అప్పుడు వరల్డ్ వార్ II రావడం వల్ల అప్పుడు కులగణన జరగకపోవడం, తర్వాత మనకు స్వాతంత్రం వచ్చాక 1951 నుంచి కూడా మళ్ళీ గణన చేయడం అంటే సెన్సెస్ మొదలవ్వడం జరిగింది. కానీ 1951 నుంచి 2011 వరకు ప్రతిసారి ఈ గణన అంటే సెన్సెస్ జరుగుతున్నప్పుడు కేవలం SC, ST కులాలను మాత్రమే ఇందులో కన్సిడరేషన్ తీసుకోవడం జరిగింది. అలాగే మనకు బీసీలు అంటే ఓబీసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఈ ఓబీసీ కమిషన్స్ అంటే ఫస్ట్ ఓబీసీ కమిషన్ కానివ్వండి, లేకపోతే సెకండ్ ఓబీసీ కమిషన్ అంటే మండల్ కమిషన్ వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా మనం తీసుకున్నది ఏంటంటే మనకు 1931 డేటానే అంటే బ్రిటిషర్స్ కాలంలో తీసుకున్న డేటానే తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 1980లో వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేస్తే మండల్ కమిషన్ రిపోర్టు 90లో పార్లమెంట్లో ప్రవేశపెడితే 93లో రిజర్వేషన్లు, ఓబీసీ రిజర్వేషన్లు ఉద్యోగాల్లో రావడం, అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఏవైతే ఉన్నాయో అవి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే IIT, NIT లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీస్లో 2008లో ఈ రిజర్వేషన్లు, ఓబీసీ రిజర్వేషన్లు అన్నది పెట్టడం జరిగింది. ఇప్పుడు సమస్యలు ఎక్కడొచ్చిందంటే ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు 50% సీలింగ్ ఉండడం జరిగింది. అంటే ఇందిరాషాని కేసులో ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు 50% సీలింగ్ ఉన్నప్పుడు ఈ ఓబీసీ రిజర్వేషన్లు 52% ఉన్న బీసీ జనాభా 1931 సెన్సెస్ ప్రకారంగా వారికి 27% రావడం జరిగింది. దాన్ని ప్రతిసారి ఛాలెంజ్ చేస్తున్నారు. అంటే అటు ఎడ్యుకేషన్లో, ఇటు ఎంప్లాయ్మెంట్లో, ముఖ్యంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, SC, ST రిజర్వేషన్లు ఉండడం వల్ల బీసీ రిజర్వేషన్లు తగ్గించడం జరిగింది. అదే తెలంగాణలో కూడా పోయినసారి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చినప్పుడు అప్పుడు ఆ ఇష్యూ వచ్చినప్పుడు 50% దాటకూడదు కాబట్టి ఆ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 23% తగ్గించడం జరిగింది. ఈ శాతాన్ని మన కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతారని చెప్పడంతో అది ఎలా పెంచుతారు అంటే మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని మనం చూసినట్లయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మనకు కృష్ణమూర్తి జడ్జిమెంట్ ఏదైతే ఉందో డాక్టర్ కే కృష్ణమూర్తి జడ్జిమెంట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆ సుప్రీంకోర్టు క్లియర్గా ట్రిపుల్ టెస్ట్ని చేయాలి అనేసి చెప్పింది. అందులో ఒక డెడికేటెడ్ కమిషన్ ఉండాలి, కమిషన్ డేటాని అనాలిసిస్ చేసి పర్సంటేజెస్ని డిసైడ్ చేయాలి, ఆ తర్వాత పర్సంటేజ్ డిసైడ్ చేసిన దాన్ని SC, ST, OBC పర్సంటేజెస్ 50% దాటకూడదు అనేసి కూడా ఉంది. సో కానీ ఇందులో మనకు సెన్సెస్ మాత్రం సర్వే మాత్రం చేయాల్సిన అవసరం ఉందనేసి కూడా చెప్పారు. ఇది మహారాష్ట్ర కేసులో తీసుకోవచ్చు, యూపీ కేసులో తీసుకోవచ్చు, అలాగే మధ్యప్రదేశ్ కేసులో కూడా ఈ జడ్జిమెంట్ అన్నది కృష్ణమూర్తి జడ్జిమెంట్ అన్నది ప్రతిసారి కోర్ట్ చేయడం జరిగింది. సో అదే బేసిస్ మీద ఈరోజు తెలంగాణలో కూడా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం, అలాగే కులగణన అన్నది స్టార్ట్ చేయడం మొదలైంది. కులగణన అనేక సమస్యలు వస్తున్నా కూడా అందులో డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నా కూడా కులగణనలో కలెక్ట్ చేస్తున్నప్పుడు డేటా కలెక్షన్లో ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్. దాన్ని గవర్నమెంట్ కూడా చాలా వరకు పకడ్బందీగా అలాంటి ఇష్యూస్ ఏం చేయకుండా కూడా జరగకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా పోతే ఈ డేటా రావడంతో ఉపయోగాలు ఏమున్నాయి,
ఈ సోషల్, ఎడ్యుకేషనల్, ఎకనామికల్, పొలిటికల్ డేటా ఏదైతే ఉందో, ఈ సర్వే నుంచి వచ్చే డేటా ఏదైతే ఉందో, ఆ డేటా ఒక రిజర్వేషన్స్ని పెంచడానికే కాకుండా రిజర్వేషన్స్ ఏదైతే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్స్ పెంచడానికి, అలాగే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్లో బీసీల రిజర్వేషన్లు పెంచడానికి 50% సీలింగ్ని తీసివేయడానికే కాకుండా పర్టికులర్ క్యాస్ట్లు అంటే చిన్న చిన్న కులాలు ఏవైతే ఉన్నాయో, అశ్రుత కులాలు లేకపోతే బీసీఏలో ఉన్న కులాలు ఏవైతే ఉన్నాయో అలాంటి కులాలకు కూడా సరైన పాలసీస్ అంటే వీళ్ళని ఎడ్యుకేషనల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వితిన్ ఓబీసీలో కూడా బీసీ కులాల్లో కూడా వాళ్ళ ఎడ్యుకేషనల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, సోషల్ లెవెల్స్, సోషల్ ఎంపవర్మెంట్ ఎలా ఉంది, అలాగే ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఎలా ఉంది, వాళ్ళు సరిగ్గా ఈ పొలిటికల్ సిస్టంలో రిప్రజెంట్ చేస్తున్నారా లేదా, అలాంటివి కూడా ఈ డేటా నుంచి మనకు రావడం వస్తుంది. అదే కాకుండా బీహార్ ఎక్స్పెరిమెంట్, మనం బీహార్ కులగణన చూసినట్లయితే అక్కడ రిజర్వేషన్స్ని పెంచడం జరిగింది. అక్కడ బీసీలకు, ఓబీసీలకి, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వీళ్ళకి కూడా అక్కడ రిజర్వేషన్లు పెంచి ఇప్పుడు సుమారు 75% వరకు అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా తెచ్చుకుంటే 75% రిజర్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తే అక్కడ కోర్టులు ఆపేసాయి. అక్కడ ఇష్యూస్, కులగణనలో ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కోర్టులు ఆపడం జరిగింది. సో ఇక్కడ కూడా ఈ ఇష్యూస్ని మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కులగణన చేసినప్పటికి కూడా రిజర్వేషన్ పెంచిన కోర్టులు ఆపే ఆస్కారం ఉంది. కాబట్టి దానికి పగడ్బందీగా మళ్ళీ ఈ రిజర్వేషన్ బిల్లు ఏదైతే తమిళనాడు గవర్నమెంట్ 1993లో వాళ్ళ రిజర్వేషన్లని ఓబీసీ రిజర్వేషన్లు, ఎంబీసీ రిజర్వేషన్లు రెండు కలిపితే వాళ్ళకి 50% రిజర్వేషన్లు ఓన్లీ బీసీలకి. ఆ రిజర్వేషన్ అంటే మొత్తం కలిపేసి 69% రిజర్వేషన్స్ ఉన్నాయి ఎస్సీ, ఎస్టీ, బీసీలకి మొత్తం కలిపితే. మొత్తం యాక్ట్ని వాళ్ళు 9th షెడ్యూల్ అంటే 9వ షెడ్యూల్ కాన్స్టిట్యూషన్లో 9వ షెడ్యూల్లో పెట్టడం వల్ల కోర్ట్స్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా జరగడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు 69% రిజర్వేషన్లు పొందుతున్నారు. అలాగే ఇక్కడ కూడా ఈ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో రేపొద్దున ఈ చట్టాలు చేసి, ఈ కులగణన చేసి రిజర్వేషన్లు పెంచే చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలని 9th షెడ్యూల్లో పెట్టుకోవడం వల్ల, 9వ షెడ్యూల్లో పెట్టుకోవడం వల్ల ఈ కోర్ట్ ఇంటర్ఫియరెన్స్ కూడా ఉండకుండా చూడొచ్చు. అలాగే రాజ్యాంగ సవరణ కూడా చేయాలి. ఎక్కడైతే ఈ ఓబీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఏవైతే ఉన్నాయో బోత్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్లో అలాగే మున్సిపాలిటీల్లో ఈ రిజర్వేషన్లు పెంచుకునే పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టేట్స్ గవర్నమెంట్ ఇవ్వడం కూడా ఇలాంటి అమెండ్మెంట్స్ చేయడం వల్ల కూడా ఈ రిజర్వేషన్ శాతం అన్నది మనం పరిరక్షించుకోవచ్చు. మొత్తానికి ఈ కులగణన అన్నది, ఈ డేటా అన్నది చాలా ఇంపార్టెంట్. రేపొద్దున అంతా డేటా బేస్డ్ పబ్లిక్ పాలసీస్ అంటే ఈ పాలసీస్ ఏవైతే చేస్తున్నారో, స్కీమ్స్ ఏవైతే డిజైన్ చేస్తున్నారో దానికి డేటా అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ డేటా అన్నది ఈ కాంప్రహెన్సివ్ సర్వే వల్లనే మనకు డేటా రావడం వస్తుంది. ఈ అంశాన్ని, ఈ క్లారిటీని ఒకటి రిజర్వేషన్స్ మాత్రమే కాకుండా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని అంటే డిఫరెంట్ పాలసీ డిజైన్స్, పాలసీ ఇంప్లిమెంటేషన్ కూడా ఈ కులగణన హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ అంశాన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం కూడా గవర్నమెంట్స్ మీద ఉంది. ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న కులగణనలో ప్రజల్లో చాలా క్వశ్చన్స్ లేవనెత్తుతున్నారు. ఎందుకు చేస్తున్నారు, ఏంటి అన్న క్వశ్చన్స్ చేస్తున్నారు. అది ఎన్యూమరేటర్స్ కూడా క్లారిఫైగా ఎందుకు, ఆబ్జెక్టివ్స్ ఏంటి, కులగణన వల్ల చేయడం వల్ల మనకు ఏమొస్తుంది, ఏంటి, ఏమి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఎన్యూమరేటర్స్కి చెప్పడం వల్ల వాళ్ళు ఎన్యూమరేటర్స్ ఎవరైతే సర్వే చేస్తున్నారో ఆ ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక పొజిషన్లో ఉంటారు. అందుకనే అట్లీస్ట్ కొంచెం ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చిన వీళ్ళకి బాగుండేది. ఇప్పటికైనా ఒక వర్చువల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. షార్ట్ వీడియోలో ఎందుకు చేయాల్సి వస్తుంది, ఏంటి, దీనివల్ల లాభాలు ఏంటి అన్నది ప్రజలకు తెలియజేయాలి. అలాగే ప్రజాప్రతినిధులు, కుల సంఘాలు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం. ఎన్నో క్వశ్చన్స్ ఈ కులగణన మీద ఉన్నాయి. దాన్ని సాల్వ్ చేయాల్సిన, దానికి అడ్రస్ చేయాల్సిన అవసరం కూడా ఉందనేసి తెలియజేస్తున్నాం. మొత్తానికి కులగణన డేటా అన్నది చాలా ఇంపార్టెంట్. డేటా బేస్డ్గానే రేపు పొద్దున పాలసీస్ డిజైన్ అవుతాయి. కాబట్టి ఈ డేటా కలెక్ట్ చేయడంలో అలాగే స్టోర్ చేయడంలో, ఇందులో ప్రైవసీ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి స్టోర్ చేయడంలో కూడా గవర్నమెంట్ పాత్ర చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఆ తర్వాత పాలసీస్ని ఎలా డిజైన్ చేయాలన్నది కూడా వాళ్ళు
గవర్నమెంట్ అనేది డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది కులగణన ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, అలాగే కులగణన ఒక అంశం ఎక్కడెక్కడ జరిగింది ఏంటి, ఈ డేటా అన్నది ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి, ఇష్యూస్ ఏమున్నాయి, ఆ ఇష్యూస్ని ఎలా అడ్రస్ చేయాలి అన్న అంశం మీద ఈరోజు మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ధన్యవాదాలు.